మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సిద్ధ్ వీలాగ్ గారు, సార్ నౌ టమోటా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్. ప్లాంటేషన్ జరుగుతుంది కానీ భారీగా అయితే లేదన్నా, లిటిల్ బిట్. ఇక రేట్స్ ఉంటాయా తగ్గిపోతాయి అన్న విష్ణువర్ధన్ గారు, దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. ఏంటి నర్జు గారు, 600 వెళ్తా ఉంటే తగ్గిపోతాయా అంటావేంది బ్రదర్, 2000 ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఈ రేట్స్ ఉంటే చాలు. ఏంటి అని అడిగారు. ఎస్, ఈ సయ్యద్ ఓవర్ యాక్షన్ ఎక్కువ. డీసీ మంజునాథ్ గారు, నీకు ఇలాంటి పిచ్చి కామెంట్ పెట్టడం ఎక్కువ. నాది అతినటన, నీది అత్యంత నో ఫీలింగ్ వర్డ్. వెయిట్ 23 kgs. యూసుఫ్ గారి కామెంట్ రిప్లై. 900 ఎందుకు బాలకృష్ణ నాయుడు. ఇవాళ అంగళ మార్కెట్లో ఒక లాట్ వేయడం జరిగిందన్న, అది యాక్చువల్గా అది మురిపించి మైమరిపించే లాటు. ఆ ధర పడ్డ రైతు అదృష్టవంతుడు. యాక్చువల్గా ఇవాళ అంగళ మార్కెట్లో ఈపీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలన్నీ 500 రూపాయల దగ్గర నుంచి 600 చాలా వెళ్ళాయి, 650, 700 కూడా వెళ్ళాయి. ఈ 900, 800 అన్నది కేవలం మరిపించి మైమరిపించే లాట్లు. అవి ఇవి కాదు, మనకు కాదు యావరేజ్ ధరలు. అన్నా రేట్స్ మళ్ళీ డౌన్ అవుతాయా, చూస్తుంటే అలానే ఉంది. సాయి పవన్ గారు, ఎస్ రేట్ డౌన్ అవుతాయి, కర్ణాటకలో ఉన్నాయి. కృష్ణ గారు, అన్నా కర్ణాటకలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా జూలై నెల ఇంచుమించు ధరలు వెళ్ళే అవకాశం ఉంది. అంతకుముందు టమోటాలు వస్తే చూడాలి, మరి ఒక్కసారిగా ధరలు తగ్గిపోయే అవకాశాలు అయితే లేవు. మరి కృష్ణ గారు అయితే కర్ణాటక రైతులు ఆంధ్ర మహారాష్ట్ర రైతుల్ని కొంచెం తక్కువ పండిస్తే రేట్లు వస్తాయని అనుకుంటున్నారు. కర్ణాటక రైతులు ఆంధ్ర మహారాష్ట్ర రైతులను, కర్ణాటక రైతులు ఆంధ్ర మహారాష్ట్ర రైతులు కొంచెం తక్కువ పండిస్తే రేట్లు వస్తాయని కర్ణాటక రైతులు అనుకుంటున్నారని ఆయన కామెంట్ పెట్టారు. ఎక్స్పోర్ట్ ఎప్పుడు అవుతుందన్న నాగార్జున గారు, ఇప్పుడు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కదన్న, ఇంకా మేము ఎక్స్పోర్ట్ అయితే పూర్తిసారి కాలేదు. ఢిల్లీలో రైస్ అవుతుంది, అందుకే మదనపల్లి డౌన్ అన్న రామాంజన గారు. మదనపల్లి వచ్చే కాయలు ఢిల్లీకి కాయలు లేవన్నా, చాలా తక్కువ క్వాలిటీ ఉన్న కాయలు. ఈ రేట్ ఉంటే చాలన్న శివకుమార్ గారు. ఇక మారుతి కృష్ణ గారు, టమోటా రైతులు ఐదరేపడాల్సిన అవసరం లేదు, రానున్నది మంచి రోజులు. మనం పండించే టమోటా కాయలు కూడా అన్ని మార్కెట్లకి వెళ్ళవు. అధిక వర్షాలు ప్రస్తుతం పడుతున్నందున కొన్ని కాయలు మాత్రమే మార్కెట్కి వెళ్తాయి, కాబట్టి ధరలు బాగా పెరుగుతాయి. పెట్టుబడి పెట్టుకోండి. మురళీకృష్ణ గారు పెట్టుబడి పెట్టుకోమని సలహా ఇస్తున్నారు. బట్ నేను చెప్పేది ఏమంటే, ఎంత అవసరమో అంతే పెట్టండి. ధరలు వస్తాయని మాత్రం 1-2 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టద్దండి. అయితే జూలై వరకు ధరలు బాగానే ఉన్న అవకాశం ఉంది. చూడాలి దేవుడి కరుణ ఎలా ఉంది. ఇంకా బయట కాయలు అయిపోలేదు. ఆది గారు, అవును ఇంకా ఉన్నాయి. ఏమన్నా ఇంకా తగ్గిపోతాయా? విష్ణువర్ధన్ గారు, కంగాపద పడుతున్న ఉదయం మార్కెట్లు కాస్త ఏమైనా అంగళ మార్కెట్ వాళ్ళ యూపీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలన్నీ అవన్నీ హాఫ్ కలర్ నెంబర్ 1 టమాటాలు, షైనింగ్ టమాటాలు. అలాంటి కాయలు మదనపల్లిలో లేవు, ఎక్కువ రావడం కూడా లేదు. వచ్చిన కాయలు అక్కడ కూడా అమ్మారు 500, 550 రూపాయలు, 500 నుంచి 600 రూపాయల వరకు, ఇంకా 450 రూపాయల దగ్గర నుంచి 600 రూపాయల వరకు చాలా 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 ఆటలు పడేవాళ్ళు అంగళ మార్కెట్లో. కాబట్టి ధర గురించి చింత వద్దు. ఇక ఇప్పుడు రమేష్ గారు, అయిపోయి ఏం కాలేదు, ఇంకా ఉంది అన్న. మా కాయలు జూన్ 17కి వస్తాయి, రేట్స్ పెరుగుతాయి అన్న. జూన్ 17, ఇవాళ జూన్ 12, 25 రోజుల సమయం అట్లా. ఈ రేటు డోకా లేదు వేయడం అన్నది, చూద్దాం, వెయిట్ చేద్దాం. టమోటా డౌన్ మధువర్, నో డౌన్. ఇవాళ ఉదయం మాట అలా అమ్మాయి కానీ సాయంత్రం మాట్లాడితే పర్వాలేదు. అంగళం మాటది మాత్రం ఇవాళ తనకు బాగా వెళ్ళాయి, డౌన్ కాలేదు. ఒక విషయం అన్నది గుర్తించాలి, ఈ కళాకాయలు తోట వదిలేసి టమాటాలు మాత్రం ధర తక్కువ పెడుతున్నాయి, కానీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు 1, 2, 3 ఈ కోతల టమాటాలు మాత్రం ధర తగ్గడం లేదు. అన్నదాతలు గమనించగలరు. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, ఎవరు ఎన్ని చెప్పినా అనంతపురం కాయలు వస్తాయి అంటే జూలై 20 వరకే ఛాన్స్. వివేకానంద గారు, కానీ జూలై 20 ఛాన్స్ మీరు కామెంట్ పెట్టి, కానీ ఆ లోపల ఏం జరుగుతుందో మీరు నేను ఎవరు ఊహించలేం. కాబట్టి వెయిట్ అండ్ సీ. మాది పలమనేరు పక్కన శంకరాయలపేట విలేజ్. రేట్స్ కొద్దిగా తగ్గుతున్నాయి ఎందుకన్నా. ఈ టమోటా ఇవాళ ఉదయం ఒక క్యాప్షన్ పెట్టాను, సముద్ర బలం ఒకసారి ఎగిసి పడుతుంది, మళ్ళీ కిందకి పడదు.
2020 సంవత్సరంలో టమాటాల పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడు తగ్గుతూ అర్థం కావడం లేదు. కాకపోతే జూన్ నుంచి జూలై వరకు భారీ ధరలు తగ్గే అవకాశం లేదు. ఇలాగే అలా జరుగుతూ ఉంటుంది. నిన్న ఒక అడగ కామెంట్ పెట్టారు, చౌడేపల్లి సంత ఇప్పుడు అని చెప్పి. అన్న, చౌడేపల్లి సంత మంగళవారం రిప్లై ఇచ్చి. ఇక మన మరొకటి పరిశీలిస్తే జూలై తొలి వారంలో 14 బాక్సులు 1000 రూపాయలు. జూలై 20వ తేదీ 14 బాక్సులు అంటే 14 కేజీల బాక్సు 20 గణేష్ కాబట్టి దానికి రిప్లై కామెంట్, ఆశకి లిమిట్స్ ఉండాలి. DC మంజునాథ్, ఛాన్స్ లేదు బ్రో. మన అడదత, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు బ్రో, 1000 రూపాయలు పోతే గొప్ప. మసూ గారు, దీపావళి పండగ 1 year 1 time. దీపావళి పండుగ సంవత్సరం ఒకసారి మాత్రం వస్తుంది అని DC కామెంట్ పెట్టేది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఇవన్నీ రిప్లై కామెంట్సే. కామెడీ అదుస్ అజయ్ గారు, హెవీ రైన్ అనంతపురం, టమోటా బ్లైట్ వైరస్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్. వైరస్ కోలార్ చింతామణి వైరస్ ఉంటుంది. మనిషి జ్వరం వస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, విరేచన వస్తూ ఉంటుంది. వైరస్ ఈ సంవత్సరం కూడా టమాటా అలాగే ఉంది. టమాటాకి వైరస్ కానీ ఏమన్నా సమస్య కానివ్వండి పెద్దగా లేవు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు మాత్రమే. 2020 టమాటాలు మాత్రం సముద్రం అలాగనే ఒకసారి ఎగిసి పడుతుంది, మళ్ళీ కిందికి పడుతుంది. ఇక మరొకటి పరిశీలిస్తే విజయ్ గారు, ఫార్మర్స్కి అన్ని మార్కెట్స్ రేట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు విజయ్ గారు. నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొంగులు రేట్ సరిగ్గా అమ్మలేదు. బి మురళి గారు, వెయిటింగ్ ఫర్ 2000, నో హోప్స్ దిస్ ఇయర్, బట్ వెయిట్ అండ్ సీ. దేవుడి కరుణ ఎలా ఉందో మనం చెప్పలేం, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం 2000 ధర అమ్ముతుందన్న ఆశ ఎవరికి లేదు. అమ్మిన సంతోషమే, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. జూన్ జూలై అంత సీన్ లేదు. కృష్ణ గారు, మళ్ళీ ఎప్పుడు? అశోక్ రెడ్డి గారు, ఏది ఏమైనా అన్నా ఇవాళ జూన్ 12, ఈ జూన్లోకి ఒక 18 రోజులు జూలై మాసం ఉంది. జూలై చివరి వారం వరకు అటు ఇటుగా ధరలు వెళ్ళే అవకాశం ఉంది. అటుపైన అనంతపురకాయలు ఎలా వస్తాయో మొత్తం చెప్పలేం, కానీ అనగా ఎవరు అదే పడవద్దు. ఇప్పుడు చెప్పలేం మనము. ఇంకా ఉత్తర భారతంలో లోకల్ పూర్తిగా అవ్వలేదు, ఇంకా కొద్దిగా ఉన్నాయి. ఢిల్లీ కూడా ఇవాళ ఒక కామెంట్ పెట్టారు, ఢిల్లీ రేట్ అమ్మింది కదా అందుకే మొదలు డౌన్ అన్నా నేను వెట్టకారంగా వాళ్ళందరూ కామెంట్ పెట్టారు. ఢిల్లీ కొద్దిగా రావడం లేదు. మన మదపల్లి పట్టణంలో కొత్తపల్లి ఏరియాలో అక్కడ రైతులు ప్లీజ్ నోట్ దిస్, కులాల టమాటా తీసుకెళ్తున్నారు. ఇళ్ళ కాడ పెట్టుకొని నీట్గా దాని అంతా శుభ్రం చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ వేరేసుకు వెళ్తున్నారు. మదనపల్లి నో, ఇక్కడ క్లీనింగ్ లేదు. తేవడం, అక్కడ పోయడం, ఆడవాళ్ళ దగ్గర క్లీన్ చేయడం, తర్వాత మదనపల్లి టమాటా అమ్మదని చెప్పడం. ఇవాళ అంగళ మార్కెట్లో వచ్చి ఇప్పుడు అంగళ మార్కెట్లో ఉన్న మండీలు అప్పుడు కూడా అవే మండీలు ఉన్నాయి. ఆరుబేర్ కానివ్వండి, ఎంఆర్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, మదనపల్లి కూడా వాళ్ళ మండీలు ఉన్నాయి. అక్కడ ధరలు వెళ్ళడం లేదు. అంగలు ఎందుకు ధరలు పెడుతున్నాయి అంత ఆలోచించాలి. మదనపల్లి క్వాలిటీ రావడం లేదు, ఇది వాస్తవం. బట్ అంగలు మాత్రం క్వాలిటీలు వస్తున్నాయి, ధరలు పెడుతున్నాయి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. కావచ్చు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భగవదేవుడు సయ్యద్ శారదా. జై ఇండియా, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత అన్నదాత సుఖీ భవ.